తైవాన్లో రూలింగ్ పార్టీ మళ్ళీ గెలిచింది. డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ డిపిపి విజయం సాధించింది. లై చింగ్ టే విజయం సాధించారు. సో ఆయన ఇప్పుడు కొత్తగా ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వర్తించబోతూ ఉన్నారు. సో ఇది చైనాకు పెద్ద సెట్ బ్యాక్గానే మనం అభివర్ణించాలేమో అనిపిస్తుంది. ఎందుకంటే చైనా చాలా స్పష్టంగా డిపిపికి ఓటు వేయకండి, ఇది సపరేటిస్ట్ పార్టీ అని చాలా స్పష్టంగా చెప్పింది. అండ్ దానికి భిన్నంగా ఓటర్లు ఆల్మోస్ట్ నంబర్స్ చూస్తుంటేనైతే 40.2% ఓట్లు లాయ్కి మద్దతుగా వచ్చినట్టుగా తెలుస్తోంది. అండ్ కుమింటాంగ్ పార్టీ రెండో స్థానానికి సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కరెక్ట్. కుమింటాంగ్ పార్టీ యాక్చువల్గా వాళ్ళు ఒరిజినల్ పార్టీ ఏదైతే మనం మెయిన్లాండ్ చైనా నుంచి మనకు టైవాన్కి వచ్చినటువంటి ఒరిజినల్ పార్టీ అది. కరెక్ట్. పార్టీని వ్యతిరేకిస్తూ డెమోక్రసీ మెయింటైన్ చేయాలి అని నిర్ణయించినటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి చాలా ట్రెషర్స్, వాళ్ళ ప్రాచీన సంస్కృతికి సంబంధించినటువంటి చాలా వస్తువులన్నీ తీసుకొచ్చి టైవాన్లో నిక్షిప్తం చేసుకున్నారు. వాళ్ళు ధనం కానీ, బంగారం కానీ, లేదా వజ్ర వైడూర్యాలు కానీ, పాత రాజుల యొక్క ధన సంపత్తి అంతా కూడా టైవాన్ తీసుకొచ్చారు. అలాగే బౌద్ధానికి, టావోయిజానికి సంబంధించినటువంటి ఎన్నో వస్తువులని వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి ప్రొటెక్ట్ చేయగలిగారు. కాబట్టి వాళ్ళు ఒరిజినల్ గా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ పాకిస్తాన్, చైనాకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ అది కుమింటాంగ్ పార్టీ. కాకపోతే కుమింటాంగ్ పార్టీ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎప్పటికో ఒకప్పుడు అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ క్షీణించిన తర్వాత తైవాను, మెయిన్లాండ్ చైనా రెండు కలిసిపోవాలి అని కోరుకునేటువంటి పార్టీ. దాంట్లో చైనా ఏం చేసిందంటే క్రమేపీ దాంట్లో ఇన్ఫిల్టర్ అయ్యి చైనాలో, మెయిన్లాండ్ చైనాలో ఏ పార్టీ ఉన్నా కానీ కూడా మనం ఇద్దరము కూడాను కలిసి ఉండాల్సిందే, ఇది వన్ చైనా పాలసీని మేము సమర్థిస్తున్నామని చెప్పినటువంటి పార్టీ కుమింటాంగ్ పార్టీ. దానికి వ్యతిరేకంగా డిపిపి ఏం చేసిందంటే మనకు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు, దాంతో మనకు సంబంధం లేదు, మనం ఇండిపెండెంట్ గా డెమోక్రాటిక్ ఒక దేశంగా మనం ఉండాలి, మనకు చైనా తోటి సత్సంబంధాలు మెయింటైన్ చేయొచ్చు, వాణిజ్యం చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు, కానీ మనం వాళ్ళతో కలిసే సంబంధం లేదు, వన్ చైనా పాలసీని తిరస్కరిస్తాము, తైవాన్ అనేది సపరేట్ ప్రతిపత్తి ఉన్నటువంటి దేశము అని వాళ్ళ నమ్మకం. సో కాబట్టి సాయి ఇన్ వెంగ్ ఇప్పుడున్నటువంటి ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆవిడ 2 టర్మ్స్ ఆవిడ అయిపోయిన తర్వాత వాళ్ళ చట్టం ప్రకారం 3వ టర్మ్ కంటెస్ట్ చేయడానికి వీల్లేదు ఆవిడ. కాబట్టి ఆవిడ కేబినెట్ లో ఉన్నటువంటి లై చింగ్ టే అన్నటువంటి వ్యక్తి ఆయన ఇప్పుడు గెలవడం జరిగింది. సో ఇప్పుడు సాయి ఇన్ వెంగ్ యొక్క పాలసీలే కంటిన్యూ అవుతాయని మనం భావించవచ్చు. ఇది తప్పకుండా చైనాకు పెద్ద సెట్ బ్యాక్ కిందే మనం భావించాలి. విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే కుమింటాంగ్ పార్టీ కానీ గెలిచి ఉంటే వాళ్ళకు కొంత బ్రీతింగ్ స్పేస్ ఉండేది చైనాకు, వీళ్ళతో ఏదో మంతనాలు చేస్తూ వీళ్ళ మీద ప్రెషరైజ్ చేసి క్రమేపీ వాళ్ళని చైనాలో కలుపుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి అవకాశాలు ఉండేవి. ఇప్పుడు డిపిపి గెలిచింది కాబట్టి అటువంటి అవకాశాలు ఏం లేవు. కాబట్టి ఇప్పుడు టైవాన్తో యుద్ధం చేయడానికి వాళ్ళు ప్రిపరేషన్స్ ఇంకా ఉధృతం చేసేటువంటి ప్రమాదం ఉంది అని చెప్తున్నారు. ఆల్రెడీ దీన్ని బెదిరించడానికి వాళ్ళు ఆల్రెడీ చాలా మిసైల్స్ ఫైర్ చేయడము, బెలూన్స్ పంపించడము, ఇటువంటివన్నీ చేశారు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బహుశా ఆ ఒత్తిడి ఇంకా పెంచేటువంటి ప్రయత్నాలే చేస్తారు. బహుశా దీన్ని బ్లాకేడ్ చేయడము, ఆ దేశానికి ఏ షిప్పులు వెళ్లకుండా వీళ్ళు బ్లాకేడ్ చేయడం లాంటివో, లేదా వీళ్ళ మెయిన్ లైన్ ఏదైతే ఉన్నదో మన సౌత్ చైనా సీలో దాన్ని ఉల్లంఘించి వీళ్ళ మన టైవాన్ షోర్స్ కి దగ్గరగా వచ్చి వాళ్ళ షిప్పుల్ని నిలబెట్టడము, ఇటువంటి బెదిరింపులన్నీ వాళ్ళు చేస్తారు. ఇంతవరకు ఏంటంటే వాళ్ళ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్, ఐడెంటిఫికేషన్ జోన్ మీద మాత్రమే ఫ్లైట్స్ వెళ్ళేవి. బహుశా ఇప్పుడు మెయిన్లాండ్ టైవాన్ మీద నుంచి కూడా వాళ్ళు వెళ్ళేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి క్రమేపీ టైవాన్ మీద ఒక విధమైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. మరి అమెరికాలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఇంత వీక్ గా ఉంటే కనుక మరి ఆయన రెస్పాన్స్ ఎలా ఉండబోతుందో మనకు తెలియదు. బహుశా మళ్ళీ వచ్చే టర్మ్లో ట్రంప్ అంటూ గెలిస్తే బహుశా చైనా భయపడేటువంటి ప్రమాదం ఉంది. కానీ జో బైడెన్ ఉన్నంత వరకు మాత్రం వాళ్ళు అమెరికా అంటే భయపడేటువంటి పరిస్థితి లేదు. ప్లస్ అమెరికా ఇక్కడ హౌతీలతోటి, తర్వాత హిజ్బుల్లా తోటి, హమాస్ తోటి బిజీగా ఉండి అక్కడ యుక్రెయిన్ కి పైసలు ఇచ్చుకుంటూ ఈ సతమతం అవుతున్న పరిస్థితుల్లో ఇదే అదునైన సమయం అని చెప్పి వాళ్ళు అటాక్ చేసేటువంటి ప్రమాదం కూడా లేకపోలేదు. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.